41 వార్డులోని బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ప్రోగ్రాం గత 10 రోజులుగా కూడా జరుగుతూ ఉంది. మరి ప్రతి ఇంటికి ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి అడగడం జరుగుతుంది. ప్రజల యొక్క సమస్యలని చాలా చెప్తున్నారు. ఇప్పుడు మీరే విన్నారు కదా, వాళ్ళ గోడ ఎలా ఉంది అంటే, జగనన్న ఉన్న టైంలోని మాకు అన్నీ జరిగేవి, అంతా బాగుండేది. ఈ కూటమి ప్రభుత్వం అనేవారు మోసం చేస్తున్నారని అన్నారు. మరి వీళ్ళు చేస్తుంది ఏంటి? వాళ్ళు చక్కగా ప్రజలకు ఇచ్చేవారు, పేదవాళ్ళకి సంతోషంగా ఉండేవారు. ఈరోజు ప్రతి ఒక్క పేద ఇంట్లో కూడా ఏడవలసిన రోజు వస్తుంది. ఈరోజు మాకున్న ఈ రోజులు ఇవి అని చెప్పి పెన్షన్స్ ఆగిపోయి ఇప్పుడు చాలామంది, ఇప్పుడు నేను వెళ్ళి దగ్గరలో అయితే నీట్ రాసే పిల్లలు ఒక 2-3 నాకు కనిపించారండి. ఇలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేసింది, జగన్ గారు తెచ్చిన 17 హాస్పిటల్ మెడికల్ కాలేజీలని వీళ్ళు ఈరోజు ప్రైవేట్ పరం చేయడం అనేది నిజంగా బాధాకరం. మరి ఈరోజు మరి ఆ నీట్ చదివే పిల్లలు, నీట్ రాసిన పిల్లలు, ఎగ్జామ్ రాసే పిల్లలు ఈరోజు నాకు ఏడుస్తూ చెప్పడం జరిగింది. ఇలా అయితే మేము మా పేదవాళ్ళని డాక్టర్ అయ్యే కోరిక అనేది మాకు పోయింది. మరి కూటమి ప్రభుత్వం వస్తే ఎంతో బాగుంటుంది, బాబు గారు అవి చెప్పారు ఇవి చెప్పారు అని అన్నారు. మరి ఎక్కడున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు, మాకు న్యాయం ఎవరు చేస్తారు అని చెప్పి ఈరోజు పిల్లలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఇంత దీనిగా ఇంత వచ్చిన 18 నెలల్లోనే ఇంత వ్యతిరేకాన్ని ఎదుర్కొంటుందని నేనైతే అనుకోలేదు. ఏ ప్రభుత్వం నేను పుట్టినప్పటి నుంచి చూస్తే ఇప్పటి వరకు ఇంత తక్కువ టైంలోనే ఇలాగా వ్యతిరేకత అనేది నేను ఇప్పటివరకు చూడలేదు. మరి టైం కోసం ఎదురు చూస్తున్నారు. మరి రాబోయే ఎన్నికల్లో మళ్ళీ జగనన్నని గెలిపించుకుంటారు అని నేను. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం చేస్తున్నాం. అయితే ఈరోజు ఇక్కడ స్పందన ఎలాగుందంటే, గత ప్రభుత్వం అంటే ఎక్స్ ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో హామీలు ఇచ్చారు. హామీలన్నీ 100% 100% చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక చెప్పిన సూపర్ 6 ఇప్పుడు వచ్చి చేయలేదు. 48 వరకు హామీలు ఇచ్చారు. అందులో సూపర్ 6 ప్రధానమైనవి అవి చేయలేదు. ఇప్పుడు వాలంటీర్లకి 10,000 శాలరీ ఇచ్చి మీకు మీ జాబులు తీయం, మీకు 15,000 జాబులు శాలరీ ఇస్తామంటే వాళ్ళు కూడా మోసం చేస్తారు. వాళ్ళు కూడా ఇదే కాకుండా ఇప్పుడున్న 17 కాలేజీల్లో 10 కాలేజీలు మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లు ఒక్కొక్క కాలేజీకి కేటాయిస్తే అంత మేము చేయలేము, అంత ప్రొఫెసర్సు అంత స్ట్రెచ్చర్ మాకు లేదని చెప్పి ఆ రోజు 50కి దించారు. ఇప్పుడు అది 10 కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. కాబట్టి మాకు దగ్గరైన అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఉన్న కాలేజీని అది కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. పిల్లలు ఎంతో బాధపడి, ఒక ఆడపిల్ల చదువుకోవాలంటే సగటుగా ఒక సంవత్సరానికి 2 కోట్లు 3 కోట్లు కూడా అవుతుంది. ప్రైవేట్గా ఫ్రీ సీట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఆలోచన, ముందు చూపు ఆలోచనతో ఫ్రీ సీట్ ఇచ్చి మన విద్యార్థులందరూ చక్కగా చదువుకొని మన ఆంధ్రప్రదేశ్ బాగా డెవలప్ అవ్వాలనే ఆలోచనని ఆయన్ని కొంగలో తొక్కారు. ఇదేని ఇప్పటికైనా తెలుసుకొని ఆ ప్రైవేటీకరణ ఆపాలని కోరుకుంటూ, ఇచ్చిన హామీలను అన్నీ నెరవేర్చాలని, పేద ప్రజలకు ఏ హామీలు ఇచ్చారో అన్నీ కూడా మీరు దాని మీద దృష్టి పెట్టాలి. అరెస్టులు ఇవి చేయడం కాదు, ముందు మీరు చేయవలసిన కార్యక్రమం మీరు చేయాలని కోరుకుంటూ సెలవు చేయలేదు. వాలంటీర్లు 10,000 జీతాలు మేము దానికి కూడా అసలు కక్కుర్తి పడలేదు. ఉన్న జీతాలనే నిలబెట్టమని చెప్పాం. కనీసం ఆ చిన్న ఇది కూడా చేయకపోతే ఎందుకంటే ఆ ప్రభుత్వం ఇంకా ప్రజలకు కూడా ఎన్ని హామీలు ఇస్తారు, ఏవి నెరవేర్చరు. ఇప్పుడు 10 సార్లు ఇప్పుడు మా ఇంటికే చాలామంది వస్తున్నారు. ఇప్పుడు మేము హయాంలో లేదు, మేము ఇంకేం సాయం చేయగలము? ఇంకేం ప్రభుత్వానికి ఏం సాయం చేయగలగాలి? ఆ ప్రభుత్వం పోయిందంటే ఇప్పుడు ఎంతమంది బాధపడుతున్నారు.